సినిమా రంగానికి డ్రగ్స్ వ్యాపారానికి ఉన్న సంబంధం మరోసారి బట్టబయలైంది. హైదరాబాద్ నగరంలో ఒక డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. 2 నిందితులను అరెస్టు చేసిన జీడిమెట్ల పోలీసులు వారి నుంచి కిలో యాంఫిటమైన్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఒక సినీ నిర్మాత, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నట్టు తెలుస్తోంది. నిందితులిచ్చిన సమాచారంతో నెల్లూరు జిల్లాలో మరో వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుండి కిలోన్నర కిటామైన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 6 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. నెల్లూరుకు చెందిన వెంకట సురేష్ అనే వ్యక్తి, యూసఫ్ గూడకు చెందిన కిషోర్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ కలిసి విద్యార్థులకు డ్రగ్స్ అమ్మడానికి ప్రయత్నించారు. నిందితుడు ఇంతకు ముందు రాంగోపాల్ వర్మ సినిమాలో పనిచేసినట్లు తెలిసింది. సైబరాబాద్ పరిధిలో ఇది 2వ అతిపెద్ద డ్రగ్స్ కేసు. తాజాగా 2 వారాల క్రితం ఓ శాస్త్రవేత్తను అరెస్టు చేసిన పోలీసులు అతడి నుండి 100 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్, ఈ డ్రగ్స్ ఎక్కడ పట్టుకున్నారు? పూర్తి వివరాలేంటి? సినీ నిర్మాత, అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో ఏమైనా తెలిసిందా? నగరంలో మరోసారి డ్రగ్ రాకెట్ బయటపడుతుందని చెప్పవచ్చు. జీడిమెట్ల కేంద్రంగా నడుస్తున్న డ్రగ్ రాకెట్ ని ఎస్ఓటీ, తర్వాత బాలానగర్ పోలీసులు, ఎస్ఓటీ, తర్వాత సైబరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో ఈ డ్రగ్ రాకెట్ ని పట్టుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం కిలో వరకు డ్రగ్ స్వాధీనం చేసుకున్న తర్వాత వీళ్ళని విచారిస్తున్న తరుణంలో నెల్లూరులో ఉన్న మరొక వ్యక్తికి తాము డ్రగ్స్ ను అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే నెల్లూరుకి ఒక కిలోన్నర డ్రగ్స్ ని వెంకట అనే వ్యక్తికి తాము ఇవ్వడం జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్న డ్రగ్స్ ని ఏదో అమ్ముతున్న వాళ్ళు చెప్పడంతో నెల్లూరు ఎస్పీకి ఇక్కడ ఉన్న సైబరాబాద్ సంబంధించిన సమాచారం ఇవ్వడంతో మొత్తం అక్కడ కూడా నెల్లూరులో ఆపరేషన్ చేసి అక్కడి నుంచి కూడా కిలోన్నర డ్రగ్స్ స్వాధీనం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు దాన్ని బట్టి చూస్తే అసిస్టెంట్ డైరెక్టర్ ఒక్కరి మాట కిషోర్ అని చెప్పి ఒక పేరు వస్తుంది. మిగతా నిర్మాత కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరని సమాచారం పూర్తిగా బయటకు వెళ్ళింది. ఎందుకంటే పూర్తి సమాచారం వెల్లడించినట్లయితే అక్కడ ఉన్న నిందితులు పారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమాచారం కూడా చెప్పలేమని చెప్పి అధికారులు అంటున్నారు. ఏదేమంటూ కూడా హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ డ్రగ్ రాకెట్ బయటపడింది. దీనికి సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కూడా ప్రమేయం ఉన్నట్టుగా ఇప్పుడు వస్తున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇక ఈ డ్రగ్స్ ముఠాతో నెల్లూరు కూడా సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. నెల్లూరు నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, చెప్పండి, ఈ డ్రగ్స్ రాకెట్ కి సంబంధించిన వివరాలు ఏంటి? నెల్లూరుతో సంబంధాలు ఎలాంటి ఉన్నాయి? వరప్రసాద్, ఇవాళ జరిగినటువంటి హైదరాబాద్ లో పట్టుకున్నటువంటి డ్రగ్స్ మాఫియాని ఏ విధంగా అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించడం జరిగిందో, అయితే ఈ వ్యక్తికి నెల్లూరులో ఉన్నటువంటి మరొక వ్యక్తికి కీలక సంబంధాలు ఉన్నట్లుగా కూడా పోలీసులు ఇక్కడ నెల్లూరు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక టీం కి చెప్పడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా జిల్లా ఎస్పీ ఒక స్పెషల్ టీం ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీహరి అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి దాదాపుగా భారీ స్థాయిలో ఇక్కడ ఈ డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇతనితో పాటు వీళ్ళ కింద మీడియేషన్ గా మరొక 3 వ్యక్తులు కూడా సంబంధాలు ఉన్నట్లుగా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. అయితే ఈ 3తో పాటు వీరు నేరుగా ఇక్కడ విక్రయాలు జరుపుతున్నారా, లేదంటే ఇక్కడి నుంచి తీసుకుని దగ్గరలో ఉన్నటువంటి చెన్నైకి తీసుకెళ్లి అక్కడ వేరొకరికి ఇలా మార్పిడి చేస్తున్నారనే దాని మీద పోలీసులు ఇంకా ఒక స్పష్టతకు రాలేదని చెప్పుకోవాలి. అయితే వీరితో పాటు మరెవరికి నెల్లూరులో సంబంధాలు ఉన్నాయనే దాని మీద కూడా పోలీసులు ఆరోపిస్తారు. మొత్తం మీద అయితే మాత్రం నెల్లూరులో ఎప్పుడు లేని విధంగా ఈ డ్రగ్స్ కలకలం అనేది మాత్రం ఒక రకంగా సంచలనం అనే చెప్పుకోవాలి. అందులోనూ భారీ స్థాయిలో వీరి దగ్గర నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడం, ముఖ్యంగా కొకైన్ కాకుండా ఈసారి కెటామైన్ అనేటువంటి ఈ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడంపై పోలీసులు కూడా ఒక రకంగా షాక్ తిన్నారనే చెప్పుకోవాలి. అయితే ఈ జిల్లా ఎస్పీ దీని మీద ప్రత్యేకంగా ఒక స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరులో ఉన్నటువంటి రద్దీగా ఉన్నటువంటి ప్రదేశానికి చెందినటువంటి ఈ వ్యక్తిగా శ్రీహరి అనేటువంటి వ్యక్తిగా పోలీసులు చెప్తున్న దాని ప్రకారం తెలుస్తుంది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ విజయ్.